Jurai. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ట్రిప్ మీతో పంచుకోబోతున్నాను. ఈ ట్రిప్ అంటే సాధారణ ట్రిప్ కాదు. నా జీవితంలో మొదటిసారి శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి. సో ఈ దర్శనంకి వెళ్ళినప్పుడు మేము ఎలాంటి అనుభవాలు చెందాము, ప్లస్ దాంతోపాటుగా మా ప్రయాణంలో కొన్ని ఎలాంటి సంఘటనలు జరిగాయి, సో ఎలాంటి అనుభూతులు జరిగాయి అన్న విషయం గురించి సో నేను ఈ వీడియోలో మీతోటి పంచుకుంటున్నానండి. బుధవారం రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి నేను గోల్కొండ ఎక్స్ప్రెస్కి బయలుదేరానండి. సో ఈ ట్రిప్కి నేను ఒక్కడినే కాదు, నా ఫ్రెండ్ కూడా ఒక అతను వచ్చాడండి. సో అతను వచ్చేసి వరంగల్ దాటిన తర్వాత మైబాద్ దగ్గర నుంచి సో నా ఫ్రెండ్ యాడ్ అయ్యాడండి. ఇద్దరం కలిసి ఈ జర్నీలో జర్నీలో సాగనించామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రైన్ జర్నీ చేయడం ఇది నా ఫస్ట్ టైం అండి. అప్రాక్సిమేట్లీ ఒక 10 years 12 years తర్వాత నా ట్రైన్ జర్నీ అనేది సో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఈ జర్నీలో కిటికీ పక్కన కూర్చొని ఉన్నానండి. కనిపించే ప్రకృతి, స్టేషన్లు, చిన్న చిన్న ఊర్లు చూస్తుంటే ప్రయాణాన్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశానండి. రాత్రి సమయానికి విజయవాడకు చేరుకున్నాము. సో ఆ సమయంలో మాత్రము సో కిటికీలకి వెళ్ళి చూస్తుంటే మాత్రం మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఆ బ్యారేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఆ బ్రిడ్జ్ కావచ్చు, ఆ లైటింగ్స్ తోటి ఉన్నాయి కావచ్చు, చాలా మంచిగా అనిపించింది. సో అక్కడి నుంచి మేము స్పెషల్ ట్రైన్ అయిన వేరే ట్రైన్కి మేము తిరుపతికి బయలుదేరి వచ్చాము. సో మేము వెళ్ళడానికి నైట్ సో ఎర్లీ మార్నింగ్ 3:30 ఏమో పట్టిందండి. సో అక్కడి నుంచి మేము తిరుపతి స్టేషన్ నుంచి మేము అలిపిరి స్టెప్స్ వరకు మేము ఒక ఆటోని మాట్లాడుకొని అలిపిరి స్టెప్స్ దగ్గర ఒక బస తీసుకొని మేము ఒక బస్సులో స్టే అయ్యి ఒక గంటన్నర వరకు రెస్ట్ తీసుకొని ఉన్నామండి. సో దాని తర్వాత సుమారు పొద్దున 6-6:30కి ఆ టైంలో సో అలిపిరి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసామండి. మొత్తం సుమారు 3550 మెట్లు. మొదట్లో చాలా ఈజీగా అనిపించింది, కానీ మెట్లు పెరుగుతున్న కొద్దీ అలసట కూడా పెరిగింది. అయినా ప్రతి కొద్ది దూరానికి గోవిందా గోవిందా అని వినిపించే నామస్మరణ కొత్త ఉత్సాహాన్ని నింపిందండి. మార్గ మధ్యలో చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు కుటుంబాలతో కలిసి కనిపించారు కూడా. సో వాళ్ళ భక్తిని చూసి మరింత నాకు ఈ భక్తి అనేది ఇంకా పెరిగిపోయింది. మధ్యలో ఆగి నీళ్లు తాగడము, ఆ స్నాక్స్ తినడము లాంటి కొన్ని చేశాము. ప్లస్ దాంతోపాటుగా మధ్యలో వన్యప్రాణులు కూడా కొన్ని కనబడ్డాయండి. సో జింకలు, దుంపిలు అలాంటి కొన్ని కనబడ్డాయి. సో ప్రతి దగ్గర కూడా పోస్టర్స్ చూశాను, పులి, ఏనుగులు, ఎలుగుబంటు ఉంటాయని అన్నారు, కానీ అంత మూగజీవాలు అయితే నాకు కనబడలేదు. సో ఆ తర్వాత మాకు కాలినడకన దర్శనం టోకెన్ వచ్చింది. గురువారం సుమారు మధ్యాహ్నం 2 గంటల వరకు సో లైన్లో నిలబడ్డాము. సో దాని తర్వాత మేము ఏం చేసామంటే సో ఆ లైన్లో నిలబడ్డ తర్వాత మేము ఫ్రీ దర్శనానికి లైన్లో నిలబడ్డ తర్వాత సో చాలా అనుభూతులు జరిగినాయండి. నా లైఫ్లో నేను ఏమనుకున్నా అంటే సో 1 hour 2 hours కావచ్చు, లాస్ట్ ఒక 4 hours మా దర్శనం అయిపోతుంది కావచ్చు అని మేము అనుకున్నాము. కానీ మాత్రం మాకు అక్కడ చాలా చుక్కలు కనబడ్డాయి. సో ఇంకా కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కాలినడకన వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని జింకలు, దుప్పిలు వచ్చాయని అన్నా కదా. సో చూడండి మీరు, ఈ వీడియోలు కూడా చాలా బాగుంటుంది. నేను స్పెషల్గా నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్క 100 అడుగులకి 200 అడుగులకు ఒకసారి సో నేను వీడియోస్ తీసి నేను ఇందులో పోస్ట్ చేయడం జరిగిందండి. సో దాని తర్వాత ఏమైందంటే అప్రాక్సిమేట్లీ ఈ గురువారం రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మేము లైన్లో నిలబడ్డాం కదా. సో ఆ లైన్లో నిలబడ్డ తర్వాత మేము ఏం చేసామంటే
మధ్యలో కూడా తిరుపతి మధ్యలో కూడా గోవింద గోవింద నామస్మరణ వింటూనే ఉన్నాము. సో ఇందులో ఏంటంటే ఆకలి వేస్తుంది. సో మాకు ఆకలి వేసినప్పుడల్లా గోవింద మాకు ఆకలి వేస్తుంది అని అనే లోపే మాకు అక్కడ సాంబార్ రైస్ రావడము, ప్లస్ దాంతోపాటుగా ఒక గ్లాస్ పాలు రావడము, ప్లస్ దాంతోపాటుగా వాటర్ ఫెసిలిటీ ఉండడము చాలా బాగా అనిపించిందండి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 100 అయితే అక్కడ ఉన్నది మాత్రం 1000 అండి. సో బట్ ప్రతి ఒక్కరి జీవితంలో మాత్రం కంపల్సరీ ఒక లైఫ్లో ఒక్కసారైనా కూడా సో ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి ప్లస్ దాని పక్కన ఉన్న ప్రకృతి అందాలను వీక్షించి కంపల్సరీ జన్మ ధన్యం చేసుకోవాలని నా ప్రార్థన. చివరకు దాదాపు 20 గంటల నిరీక్షణ తర్వాత శుక్రవారం రోజు మధ్యాహ్నం 10 గంటలకి స్వామివారి దర్శనం అయిందండి. సో ఈ స్వామివారి దర్శనం అయినప్పుడు మాత్రం నేను ఇక చెప్పలేని అనుభూతి నేను పొందానండి. సో ఎలాంటి అనుభూతి అంటే సో 22 గంటల దర్శనానికి నిలబడి సో కంపార్ట్మెంట్స్లలో కూర్చొని వెయిట్ చేసి సో లాస్ట్కి దర్శనానికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఆ దర్శనం కూడా ఎంతసేపు తెలుసా, జస్ట్ ఒక 10 to 5 seconds అంతే. సో ఆ 10 to 5 seconds మనం నిలబడ్డ కష్టము ఏదైతే నిలబడ్డ ఆ శ్రమ ఏదైతే ఉంటుందో ఆ స్వామివారిని ఆ గోవింద స్మరుని చూసిన తర్వాత నా లైఫ్ అక్కడికే ఇక సూపర్ అనిపించింది. ఆ కష్టం కూడా మర్చిపోయాను నేను. దర్శనం పూర్తయ్యాక కాలినడకన భక్తులు ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకో 4 లడ్లు కొనుక్కొని ఇంట్లో వాళ్ళకి కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం అని చెప్పేసి తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి మళ్ళీ మన బస దగ్గరికి వచ్చి సో అక్కడికి ఫ్రెష్ అప్ అయినాము. తిరుమల పరిశుభ్రత భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అండ్ క్రమశిక్షణ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. లక్షలాది మంది వచ్చిన వ్యవస్థ చాలా నిర్వహించడానికి అనుసరించిందండి. సాయంత్రం మేము తిరిగి వచ్చామని స్టేషన్కి. సో అక్కడ మాకు పద్మావతి ట్రైన్ అనుకున్నాము, పద్మావతి ట్రైన్ అక్కడ మిస్ అయింది, మేము లేట్ అయిపోయి. సో అక్కడ నుంచి మేము ఏదంటే నారాయణయాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మాకు అక్కడ అవైలబుల్ ఉంది. సో దానికి మేము మళ్ళీ టికెట్కి తీసుకొని ట్రైన్లో కూర్చున్న తర్వాత ఒక 1 hour జర్నీ, 1 hour ఏమో టైం పట్టింది, వెయిట్ చేసాము. అక్కడ కూర్చున్న తర్వాత దాని తర్వాత 1 hour తర్వాత ఆ ట్రైన్ అనేది మూవ్ అయింది. ఈ ట్రిప్కు నాకు ఒక విషయం నేర్పింది. కొన్ని ప్రయాణాలు కేవలం ప్రదేశాన్ని వెళ్ళడమే కోసం కాదు, మనసుకు ప్రశాంతత, జీవితానికి కొత్త ఉత్సాహాన్ని తెప్పడానికి ఈ ట్రిప్ నాకు ఒక కొత్త అనుభూతిని తీసుకొచ్చిందండి. ఈ తిరుపతి యాత్ర నాకు అలాంటి అనుభవాన్ని తీసుకొచ్చిందండి. ఇది నాకు ఒక జీవితంలో మొదటి తిరుమల యాత్ర, కానీ ఖచ్చితంగా చివరిది మాత్రం కాదు. సో 100% చెప్పగలుగుతా. నేను నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నా లైఫ్లో నాకు ఎప్పుడు టైం కుదిరినా కూడా సో మళ్ళీ నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను సందర్శిస్తాను. కంపల్సరీ నేను సందర్శించుకుంటానండి. సో మీరెవరైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకొని సో ఎలాంటి మీ అనుభవాలు ఎలాంటివి ఉంటాయో నాకు ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోకండి కంపల్సరీ. ఈ వీడియో ద్వారా సో నేను చెప్పాల్సింది ఏంటంటే సో ఇందులో చూసారు కదా. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే మనము లోపలికి వెళ్ళిన తర్వాత కాలినడక యాత్ర కావచ్చు, ప్లస్ మిగతాది ఈ పైకి వెళ్ళిన తర్వాత నా తలనీలాలు ఇవ్వడం కావచ్చు, గుండు చేయించుకోవడం కావచ్చు. సో దాంతోపాటుగా నేను ఒక వెంకటాద్రి నిలయంలో నేను స్టే చేశాను. సో మళ్ళీ దాని తర్వాత నేను ఒక దేవస్థానానికి వెళ్ళడం కావచ్చు. సో అలాంటి కొన్ని ఉన్నాయండి. బట్ ప్రతిదీ మీరు చూడండి, సంక్షిప్తంగా చూడండి, క్లియర్గా చూడండి. సో చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నా అనుభవాన్ని మీ అందరికీ పంచుకోవాలని
నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు కూడా ఇప్పటి వరకు తిరుమలకు వెళ్ళకపోతే ఒక్కసారి తప్పనిసరిగా సందర్శించుకోండి. ముఖ్యంగా కాలినడక కొండ ఎక్కే అనుభవం జీవితంలో చాలా మంచిదండి. సో అలాంటి అనుభవాన్ని మీరు ఎక్కడ కూడా పొందలేరు, సో అనుభవించలేరు. చూసారు కదండి, నేను అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఏరియాలో సో చాలామంది స్టే చేస్తున్నారు చూసారా. సో టైమింగ్ ఉండదు, సో ఎవ్రీ టైము ఎనీ టైము సో చాలామంది వందలాది మంది, లక్షలాది మంది, వేలాది మంది సో భక్తులు వస్తూనే ఉంటారు. సో ఇలా సందర్శించుకుంటూ ఉంటారు. ప్లస్ దాంతోపాటుగా ఆ శ్రీవారి కృపకి దాసులై ఉంటారు. ఇది పుష్కరిణి నది అండి, పుష్కరిణి అండి. సో ఇందులో స్నానం చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సందర్శించండి. సో నేను తిరిగి చెప్తున్నాను, గోవింద 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 గోవింద. మీరు అనండి నాతో పాటుగా, గోవింద 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 అనండి ఫ్రెండ్స్. గోవింద 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 గోవింద. సో ఇది ఫ్రెండ్స్. సో చూసారు కదా. సో ఈ వీడియో కంపల్సరీ కామెంట్ చేయండి. శ్రీవారి భక్తులు కంపల్సరీ మీరు అందరు కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకవేళ వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇప్పటి వరకు వెళ్ళలేకపోయినా సో ఒక్కసారి కామెంట్ అని చేయండి. సో కంపల్సరీగా ఆ యొక్క శ్రీవారి యొక్క దర్శనానికి మీరు ప్రాప్తులై ఉంటారు. సో మీరు కంపల్సరీ మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో వెళ్ళిన వాళ్ళకి ఆయురారోగ్యాలు, క్షేమ లాభాలు అన్నీ సమకూర్చాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి. గోవింద గోవింద కామెంట్ చేయండి. గోవింద గోవింద కామెంట్ చేయండి. గోవింద గోవింద కామెంట్ చేయండి. గోవింద 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 కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అయిపోయింది. తిరుపతి మన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒక టూర్ ఉంది కదా, సో నేను చేశాను. 22 hours దర్శనం పట్టింది. సో ఇక్కడి నుంచి అయితే ఇదండి, ఇది మా యొక్క చిన్న వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.